పారాసెటమాల్ 250 రోజు 3 పూట్ల సచ్చా! సచ్చా! తగ్గిపోతుంది. ఆక్సిజన్ సిలిండర్స్ తెమ్మంటే ఇక్కడ ఏం చేస్తున్నారా? ఏంట్రా చేసేది? అక్కడ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ రూమ్ లో పావు ఉందిరా. పావుందా? మరి కాల్ చేసి త్వరగా రమ్మన్నావా? ఎవరికి? స్నేక్ సొసైటీకా? ఆహా, మన పావులుడికి. పావులు చేయటం. పావు నీకోసం వెయిటింగ్ అంటే అంత తాపీకి వస్తావేంట్రా? రేయ్ త్వరగా రా. రేయ్ పద. నేనెందుకు? సెంటిమెంట్ రా పావుకా నీకా? ఇద్దరికి. సార్ డాక్టర్ అంటే ఎక్కడైనా పల్సును పట్టుకుంటారు కానీ ఈయనేంటండి పావును పట్టుకున్నాడు? ఆ డాక్టర్ గానీ ఆడికి క్యూర్ కానీ ఒక జబ్బు ఉంది, క్యూరియాసిటీ అని. ఏంట్రా హిప్నటైజ్ చేసావా? చావురుకో, నా నుంచి ఏ హాని ఉండదని తనకు అర్థమయ్యేలా చెప్పాను. But this is illogical, Karthik. పామున్న నేల మీద నా చేయిని పెట్టి దాని నుంచి వచ్చే వేవ్స్ అండ్ వైబ్రేషన్స్ ద్వారా దాని ప్రమాదమే లేదని చెప్పి క్లియర్ కమ్యూనికేట్ చేశాను. ఇట్స్ కాల్డ్ జూలింగులిజం. ఐ నో బైలింగ్వల్, బట్ వాట్ ఈస్ దిస్ జూలింగులిజం? మన హార్ట్ రేట్, పల్స్, బీపీ, మన సెన్సెస్ మొత్తం మన కంట్రోల్లో ఉంటే దానికి అర్థం అవుతుంది. ఏంట్రా కంట్రోల్లో పెట్టుకునేది? ఎండ్ ఆఫ్ ది డే అది పావురా, డేంజరు. మనిషి కన్నానా? కార్తీక్, ఏంటయ్యా ఇది? రోజు రోజుకి భూత వైద్యుల్లా తయారవుతున్నావు. భూత వైద్యుడు లా ఏంటి? ఈడు భూత వైద్యుడే. మ్యాగ్నెటిక్ పెన్. ఇది మ్యాగ్నెట్ వదిన. క్రితం తయారు చేసిన వస్తువుల్ని వేల సంవత్సరాల యాంటిక్స్ అని చెప్పి అమ్మేస్తున్నారు. యాంటిక్స్ అంటే మన చరిత్ర, మన వైభవం. అందులో మోసం జరగకూడదు. సార్, ఐఎమ్ డాక్టర్ కార్తిక్ అండి. పక్కన పేషెంట్స్ ఈ గోలకు డిస్టర్బ్ అవుతున్నారు. ఇది గోల కాదు బాబు, మంత్రం. డిస్టర్బ్ చేసేది ఏదైనా గోలే కదా సార్. లయబద్ధమైన శబ్దం ఔషధం. ఎవ్రీ స్ట్రీమ్ సౌండ్ హ్యాస్ పవర్. మన మంత్రం రోగికి ఇబ్బంది కాదు, స్వాంతన ఇస్తుంది. థ్యాంక్స్ ఫర్ ద నాలెడ్జ్ సార్. ఏం పెద్ద ఆయన ఒంట్లో బాలేదా? ఒంట్లో కాదండి, ఇంట్లోనే బాగోలేదు. ఇంట్లో రాత్రులు ఇంట్లో గిన్నెలన్నీ రకరకాల శబ్దాలు చేస్తున్నాయి. పకిరిగాని పిలుస్తానుండు. మీకు పెద్ద ప్రాబ్లం ఏం లేదు సార్. మీ ప్రాబ్లం వాస్తు. నేను సెట్ చేస్తానుగా. నువ్వు వాస్తు సెట్ చేయడం ఏంట్రా? మనిషికి నిజం తెలియడం కన్నా ప్రశాంతంగా ఉండడం ఇంపార్టెంట్. వావ్, ఈ బంగ్లాయిగా మీరేం కంగారు పడకండి.
వీళ్ళిద్దరిని ఒక 3 రాత్రులు ఇక్కడ పడుకోబెడతా. మేం పడుకున్నాం రా. ఇది ఒక్కడే సరిపోతాడు. ఒరేయ్, ఏదో సమస్య అంటే ట్రీట్మెంట్ అనుకున్నాను. వీఆర్ డాక్టర్స్, నాట్ మంత్రగాళ్ళు. గుడ్ బుక్, మంచి ట్రావెల్ కంపానియన్. You read it? యా, బీయింగ్ ఎన్ ఆర్కియాలజిస్ట్ ఐ హ్యావ్ టు. అది నా బాధ్యత. Oh, archaeologist. Indian archaeologist కి గ్రీస్ లో పనేంటి? ఇసి ఆభరణమో సిద్ధాంతమో ఏదో ఒక రూపంలో ప్రతి దేశంలోనూ భారతదేశం ఉంది. ఈ మధ్య భారతదేశం గురించి గొప్పగా మాట్లాడుకోవడం ట్రెండ్ అయిపోయింది. మాట్లాడాలి, మాట్లాడుకోవాలి. లేకపోతే దేశ చరిత్రని పురాణాలుగా మార్చేసినట్టే చాలా నిజాలని కథలుగా మార్చేస్తారు. మీకు తెలిసిన భారతదేశం మహావృక్షంలో చిగురు మాత్రమే. దాని వేళ్ళు అటు రష్యా నుండి ఇటు వియట్నాం వరకు ఉన్నాయి. సో వాస్ట్. బట్ ఇది తెలుసుకుని మాకేమొస్తుంది? వే ఆఫ్ లైఫ్. ఎలా బ్రతకాలో మర్చిపోయిన మనకి ఇలా బ్రతకాలని గుర్తు చేస్తుంది. అవర్ హిస్టరీ ఎ సొల్యూషన్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ ఫర్ ద నాలెడ్జ్ సార్. గుడ్. ఓకే, యూ కీప్ రీడింగ్ బుక్స్ ఆన్ ఇండియన్ హిస్టరీ. షూర్, డెఫినెట్లీ. బాయ్. సార్, హలో సార్, ప్రొఫెసర్ రావు మనకి కావాల్సిన ఎవిడెన్స్ తో ఇండియాలో దిగాడు. డూ యూ వాంట్ మీ టు ఫాలో హిమ్? నో. ఓకే సార్. ఆలస్యం చేయకు సంతనం. అది దేవుని వస్తువు అని తెలిస్తే మనకన్నా ముందుగా కైవసం చేసుకునేది అభిహీనులు. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం. వయం మాధవాయ మకత్రత నమ వేద నమకి తామ్రమే వేద వయం మాధవాయ మకత్రత. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకముందనాన్ మృత్యోర్ముక్షయమామృతాత్ స్వాహా. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివాహా. యూట్యూబ్ చూసి కుకింగ్ ఓకే, అలా అని ఆడికాడ ఆపరేషన్ చేసుకోవడం ఏంట్రా? ఓకేంటి? What the hell? మేయర్ని నా కొడుకు ఆరోగ్యం కోసం హోమం చేయిస్తున్నాను, డిస్టర్బ్ చేయొద్దు. కొడుకు అంటున్నాం, మేయర్వి, కొంచెం కామన్ సెన్స్ ఉంటా. అరే, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గి వెంటిలేటర్ మీద పెడితే
మీరు కట్టెలు కాల్చి కార్బన్ మోనాక్సైడ్ పెంచుతారేంటండి? పోరా. ఇడియట్. గెట్ అవుట్. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. తప్పు చేసింది ఆయనైతే సస్పెండ్ నన్ను చేయడం మేడం. నువ్వు కొట్టింది మేయర్ని. కొట్టిన తర్వాత తెలుసు మేడం. ఆయన మేజర్ అని. మేయర్ మేయర్ సారీ. కార్తిక్, నీ కాంటాక్ట్ తెలుసు కనుక 1 year పడాల్సిన సస్పెన్షన్ ని ప్యానెల్లో ఆర్గ్యూ చేసి 2 weeks కి తెచ్చాను. నీ కోపం నాకు అర్థమవుతుంది కార్తిక్, కానీ నిజానికి అండ్ నిజాయితీకి కూడా కొన్నిసార్లు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇలాంటి టైంలో ఈ కొటేషన్స్ చాలా చిరాగ్గా ఉంటాయి మేడం. థ్యాంక్ యూ. కొంచెం కుదురుగా ఉండొచ్చు కదా. మీరేమన్నా చిన్న పిల్లాడనుకుంటున్నారా? నానా కాలుకేమైంది? బాత్రూంలో జారి పడ్డాన్రా. డాక్టర్ని నేను ఒకటి ఉన్నాను, నాకు చెప్పరా? రే ఒక ఫోన్ కొట్టచ్చుగా. నువ్వేంట్రా అంత చిరాగ్గా ఉన్నావు? సస్పెండ్ చేస్తే చిరాగ్గా ఉంటారు కదా. సస్పెండ్ చేశారా? మేయర్ని కొడితే సస్పెండ్ చేస్తారు కదా. మేయర్ని కొట్టావా? ఐసీయూలో హోమం చేస్తే కొడతారు కదా. పాపం హోమం చేస్తే కొడతారా? హోమం చేయడం తప్పు కాదు వదినా, అది హాస్పిటల్లో చేయడం తప్పు. నీకు అసలు అంత కోపం ఎందుకురా? ఆంటీ, మంచి చేయడానికి వచ్చే కోపం మంచిదే కదా. నువ్వు నోర్మై. ఏం శివయ్య, బాగున్నావా? బానే ఉన్నానమ్మా. మీకు మీ పిల్లలుగా జంగమయ్య దీవెనలమ్మా. సర్వే జనా సుఖినో భవంతు. కోర్ సాయిల్ టెస్ట్ అండ్ వాటర్ టెస్ట్ రిజల్ట్స్ ఆర్ అగ్రెసివ్ సార్. మట్టిలో జీవం పోతుంది, నీరు విషం అవుతుంది. దీనివల్ల వచ్చే 5 సంవత్సరాల్లో రాబోయే ప్రకృతి విపత్తులు సగం మానవ జాతిని నాశనం చేస్తాయి. నీ శాస్త్రం చెప్పిన ప్రమాదం జరిగేలా ఉంది. ఇది WHO దృష్టికి వెళ్ళకముందే మనం యాంటీడోట్ కనిపెట్టాలి. అప్పుడే ప్రపంచాన్ని శాసించగలం. Sir, I think I have found something. Yes, dig there. Okay, sir. Careful, careful. Sure, sir. నబీష వరదాకి శాంతి గణేష్ కార్తిక్ చూడు ఇదంతా కాసేపు భయపడకుండా కామ్గా ఉండు ప్లీజ్. అది నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యామృతే నమః యాతైషుశ్చవతమాసవం బహువతేదను. మీ ఇంట్లో వాళ్ళకేమైనా తీర్చని మొక్కులు మిగిలిన్నాయా? ఉంది స్వామి. మా కార్తిక్ 5 సంవత్సరాల క్రితం ప్రమాదంలో ఉన్నాడు. ఆ ప్రమాదం నుంచి బయటపడితే ఆ శ్రీకృష్ణుల వారికి 108 కేజీలు వెన్న ఇస్తానని మొక్కుకున్నాను స్వామి.
మొక్కంటే రుణం, శేషం ఉంచకూడదు తల్లి. వీలైనంత త్వరగా ద్వారక వెళ్ళి శ్రీకృష్ణుని దర్శనం చేసుకోండి. ద్వారకనా? జరిగిన ఆలస్యానికి పరిష్కారం ఇదేనమ్మా. అలాగే అమ్మా. నువ్వు ఊరికే ఉండరా, నీకేం తెలీదు. మొక్కంటే నమ్మకం. ఇట్స్ ఏ సైకలాజికల్ బూస్టర్. నమ్మితే పిలుపు కనిపిస్తుంది, నమ్మకపోతే పిలిచినా వినిపించదు. ఇక నేనుంటానమ్మా. అలాగే స్వామి. నీకెన్నిసార్లు చెప్పేదిరా నమ్మకాల్ని తక్కువ చేసి మాట్లాడక అని? అమ్మా, నేను ఎవరి నమ్మకాల్ని తక్కువ చేసి మాట్లాడను. అయినా దేవుడు మన మొక్కుంటే సమస్యలు తీరుస్తాడా? ఇదిగో ఇవే చిన్నప్పుడు 10వ తరగతిలో ఎగ్జామ్స్ టైంలో నీకు జాండీస్ వచ్చి సీరియస్ అయిపోయింది. అప్పుడు అయ్యా నేను తిరుపతి వస్తాను అని మొక్కునన్రా, అంతే. నీకు వారంలో జాండీస్ తగ్గిపోయింది తెలుసా? చుట్టూ అందరూ ఆశ్చర్యపోయారు. అమ్మా ఒరే, నేను అద్భుతం జరిగితే నమ్మలేదు. నేను నమ్ముతున్నాను కాబట్టి అద్భుతం జరిగింది. నేను ద్వారకా వెళ్తున్నాను అంతే. నేను రాలేదు, నా చాలా పనులున్నాయి. సస్పెండ్ అయినోడివి, నీకు పనేంట్రా? అయినా నేను రావట్లేదు. చెక్ హిస్ ఫోన్, చెక్ హిస్ మెసేజెస్, ఎవ్రీథింగ్. నా ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ నమ్మాను కదరా ద్రోహి. గెట్ అవుట్, గెట్ అవుట్. మనమే కాదు, మన ఆశయం కూడా డేంజర్ లో ఉంది. కేదార్, దేవి, లెట్స్ స్ప్లిట్. దైవ కంకణానికి దారి చూపే మొదటి ఆధారాన్ని సంపాదించాను. ఈ యజ్ఞంలో ఆ కృష్ణుడు రాసిన నా పాత్ర ఇంతే. దీనిని ముందుకు తీసుకెళ్లడానికి అతను నిర్ణయించిన వాడు వస్తాడని నమ్మకంతో విరమిస్తున్నాను. అలా 15 ఏళ్లుగా ఆ కృష్ణుడికి సేవ చేసుకుంటూ ఆయన భక్తిలో మునిగి తేలుతున్నాను. భక్త భోషానమా? ఇంత వయసు వచ్చినా ఈ గాడిది గడికి పెళ్లి కావట్లేదని వాళ్ళ అమ్మ మొక్కని దేవుడు లేడు. చివరికి ద్వారకా పంపిస్తే ఇదిగో ఆఖరికి ఇలా తయారవటం కాదు. అవునమ్మా, శ్రీకృష్ణుడు భక్తుడు అంటున్నావు, ఒక్క పెళ్లి కూడా అవ్వలేదని మరి? కృష్ణుడు అనగానే చీరలు లాగటం, అమ్మాయిలతో పాటలు పాడి పెళ్లిళ్ళు చేసుకోవడం అది కాదు. ఆయన సిద్ధాంతం అనంత జ్ఞానం. ఆ యుగంలోనే చిటికిన వేల మీద అప్పట్లో అప్పుడు ఇంకెన్నాళ్ళు, ఇప్పుడేంటి ఇప్పుడెవరు, అది లెక్క. కృష్ణ కృష్ణ ఆయన మాధవుడు రా. కనిపించేవి మాత్రమే నమ్మే మానవుడిని నేను. బాయ్ అహిం రోకో రో. ఒరే, అన్నట్టు ఈ ప్రవచనలు లైవ్ గా జరుగుతాయి ఎక్కడా? ఇక్కడే ఈ వీధిలోనే నిత్యపారాయణ. అమ్మా, మనం వచ్చామా, దర్శనం చేసుకున్నామా, వెళ్ళామా అన్నట్టు ఉండాలి. దయచేసి ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టకే. పిచ్చివాడా, రావడం మన చేతుల్లో ఉండదు, తిరిగి వెళ్ళడం మన చేతుల్లో ఉండదురా. అంతా కృష్ణమయం. ఒక్కసారి మునిగితే స్నానం, 3 సార్లు మునిగితే పుణ్యంరా. అలా నీళ్లు తీసుకో. కృష్ణార్పణం. కృష్ణుడు. డాక్టర్ శంతను, పుస్తకాలు పురాణాలు చెప్తే విపత్తు వస్తుందని నమ్మడమేంటి? ఇంత రెప్యూటెడ్ డాక్టర్ అయ్యండి సొల్యూషన్ కోసం శ్రీకృష్ణుడి మీద ఆధారపడ్డావేంటి? ఈ సొసైటీ కృష్ణుడి గురించి నా గురించి తక్కువ చేసి మాట్లాడడం తప్పు. కొన్నేళ్ల క్రితం సూరత్లో ప్లేగ్ వచ్చి గంటలో 100 మంది చనిపోయారు. 2 రోజుల్లో భయంతో 3 లక్షల మంది ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అప్పుడు నువ్వు హేళన చేస్తున్న ఈ సీక్రెట్ సొసైటీ, ఈ పుస్తకాలే దారి చూపించాయి. పశుపతి పురాణం ప్రకారం గోదావరి పుట్టిన స్థలం త్రిమూర్తి ఉండే క్షేత్రం అని రాసుంటే నాసిక్ వెళ్ళి వెతికాం.
అక్కడ దొరికిన తాళపత్రాల్ని డీక్రిప్ట్ చేసి తయారు చేసిన వ్యాక్సిన్ తోనే నువ్వు బతికావు. హ, ఇప్పుడు పోయావు. ప్రమాదం రాసుంటే పరిష్కారం కూడా రాసుంటుంది. అక్క పడుకోవచ్చు కదా. చిన్నోడు తిన్నాడారా? తిన్నాడా? గుజరాతీ తాళి తెగ తిన్నాడు. అది అరగడానికి అరిగెక్కాడు. ఏ చోటు ఇదరా? चॉकलेट ले ले चल. కృష్ణ సార్ యూఆర్ బ్యాడ్లీ ఇంజర్డ్. ఏంటి సార్ మీకు హెల్ప్ కావాలి? నేను ఇప్పుడు వస్తాను, మీరు ఇక్కడే ఉండండి. కార్తికేయ కృష్ణ సార్ నేను వెహికల్ తీసుకొస్తాను, మీరు ఇక్కడే ఉండండి. यहीं पे. हाँ रुको रुको. भाई सॉरी, आप जा सकते हो. అల్లుడి గారు దేశ సంచారం అయిపోయినట్టుంది, వచ్చారు. ఏంట్రా ఆ చేతికి రక్తం ఏంటి? ఏమైంది? ఎవరో సడన్ గా వచ్చారు మామ, వాళ్ళంతా రక్తం. నేను ఆటో తెచ్చేసరికి అతను అక్కడ లేడు. మామ తన నా పేరు పెట్టి కూడా పిలిచాడు. ఒరే, తెలియని విషయాలు తెలుసుకోవాలనే నీ ఆతృత గురించి నాకు తెలుసు. గత కొన్నేళ్లుగా ద్వారకలో పరిస్థితులు అస్సలు బాగాలేదురా. ఇక్కడున్న మనుషులే కాదు, దర్శనానికి వచ్చిన భక్తులు కూడా అన్యాయంగా కనపడకుండా పోతున్నారు. తిరిగి వెళ్లే వరకు కాస్త కుదురుగా ఉండరా. అల్లుడు అల్లుడు అమ్మ కనపట్లేదురా. ఇక్కడ అంట చూడమా. లేదురా, దర్శనానికి తీసుకెళ్దాను పొద్దున్నే చదువుతున్నా, లేదు ఇంట్లో. ఫోన్ చేసావా? ఆల్రెడీ 2 సార్లు చేసా, ఇంట్లోనే వదిలేసింది ఫోన్. ఒరే, అక్క ఫోటో నా ఫోన్కు పంపించు. भैया 1 मिनट, ये फोटो में औरत तो आपने देखा है कहीं पे? देखा नहीं. अम्मा, इनको आपने देखा है कहीं पे? नहीं देखा. एक्सक्यूज मी, इनको कहीं देखा आपने? नहीं जी. नहीं देखा? नहीं. माँ जी, इनको देखा आपने? नहीं देखी बेटा. अम्मा, अम्मा. सर थैंक यू सर. एक्चुअली నేను మీకోసం ఎత్తుకుంటూ వస్తాను సార్. तुम ही हो ना? हाँ ये मैं हूँ. चल सर. सर मुझे क्यों लेके जा रहे हैं? मत बात कर. हाँ पकड़ लिया सर, लेके आ रहे हैं. गलती से सर. चलो चलो. हम कार्तिक कुमार स्वामी. कौन सा स्टेशन लेके जा रहे हैं आप मुझे? सर ये कल आए थी, आने का नहीं थी सर. एक रख क्या रे? हटा रे सर. प्लीज छोड़ो सर. सर सामान टेंशन मत लो. सर कौन सा स्टेशन? कौन सा स्टेशन? तुम भी बैठो. నన్ను ఎందుకు అరెస్ట్ చేశారో తెలుసుకోవడం నా బేసిక్ రైట్ సార్. సార్ విల్ యూ లెట్ మీ నో? అసలే మా అమ్మ కనపట్లేదని టెన్షన్లో ఉన్నాను సార్ నేను. चुप. हाँ साहब, या साहब, हमें उसे पकड़ लिया साहब. वो मेरे सामने ही बैठा है. हाँ ठीक है साहब, ठीक है. उसका मर्डर क्यों किया? ఏం మర్డర్ సార్? ఏం మాట్లాడతాను మీరు? देख, ఈయన నేను చంపడం ఏంటి సార్? ఇన్ఫాక్ట్ ఆయన కాపాడని ట్రై చేశాను.
కావాలంటే నెక్స్ట్ ఫుటేజ్ చూడండి. नहीं डिलीट हो गया. అర్థమైంది. మీకేం కావాలి? ఆ ముసలోడు నీకేదో చెప్పాడు, అది నువ్వు నాకు చెప్పేస్తే నువ్వు సేఫ్ గా హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. సార్ ఆయనకి నాకేం సంబంధం లేదు సార్, నాకు గుర్తు కూడా లేదు. నీకు 15 minutes టైం ఉంది. నువ్వు తెలివైనోడివి. మర్డర్ కేసు ఆలోచించుకో. ఉండదు. ఓకే, ఇప్పుడే మా అమ్మ ఎక్కడ ఉంది? నన్ను స్టేషన్ నుంచి ఎందుకు తప్పించావు? అసలు పోలీసులు ఎందుకు చేసేస్తున్నారు? ఇంతగా ముసోడవుడు నిన్నే. కామ్ డౌన్. నా పేరు ముగ్ధ. చనిపోయింది మా తాతయ్య ప్రొఫెసర్ రావు, అ ఫేమస్ ఆర్కియాలజిస్ట్. ఐఎమ్ సారీ, నాకు ఆయనకి. నాకు తెలుసు నువ్వేం చేయలేదని. ఆయన నీకేమైనా ఇవ్వడం కానీ లేదా ఏమైనా చెప్పారా? లేదు. గుర్తించుకో కార్తిక్, ఏమైనా చెప్పారా? చెప్తే గిప్తే మనవరాలు నీకు చెప్పాలి కానీ స్ట్రేంజర్ని నాకెందుకు చెప్తాడు? ఏం చెప్పలేదు. అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? కార్తిక్! ఎవరతను? ఏమో నాకు కూడా తెలియదు. గురించి ఏమైనా తెలిసిందా? తెలిసిన వాళ్ళందరికీ అమ్మ గురించి చెప్పాను రా. అవును, నిన్ను ఈ అమ్మాయి ఎందుకు కాపాడింది?
వాడెవడో నిన్నెందుకు చంపాలని ప్రయత్నించాడు? ప్రయత్నం ఏంటి మామా? వాడు అదేదో నన్ను చంపడం వాడి జీవిత లక్ష్యంగా పెట్టుకుంటున్నాడు. వాడి కళ్ళల్లో ఉన్న కసి, వాడి చేతికున్న బలం, కానీ అదేంటో వాడు కృష్ణుడు బొమ్మను చూసిన వెంటనే ఠక్కుమని ఆగిపోయాడు. కృష్ణుడు బొమ్మను చూసి ఆగిపోయాడా? అయితే నీకు సమాధానం దొరికే చోటికి నేను తీసుకెళ్తాను. మీ వెంటపడినవాడు అభీరుడు. ఎవరైనా కృష్ణుని వస్తువుకు దగ్గరగా వెళ్లే ప్రయత్నం చేస్తే వాళ్ళని వెతికి మరీ కిరాతకంగా చంపేస్తారు. కృష్ణుడి దగ్గరికి వెళ్తే చంపేయడం ఏంటి సార్? అసలు ఎవరిల్లు? చరిత్రలో ప్రతి రణం, ప్రతి దారుణం తన ప్రస్థానాన్ని ఒక పట్టించుకోని కారణంతో మొదలెడుతుంది. శ్రీకృష్ణుణ్ణి ఆప్యాయంగా కొలిచే భక్తులలో దారిదోపిడీ చేసే ఈ అభీరుల తెగ కూడా ఒకటి. దారిదోపిడీ, దొంగతనం వృత్తిగా ఉన్నప్పటికీ అభీర తెగకి కృష్ణుడంటే అపార ఆరాధనాభావం ఉండేది. శ్రీకృష్ణుడు అంటే విపరీత భక్తి ఉన్నప్పటికీ అభీరులపై ద్వారకావాసుల దృష్టి మరోలా ఉండేది. వాళ్ళకి ఇళ్ల లోపలికి ఆహ్వానం, గుళ్లలోకి ప్రవేశం ఉండేది కాదు. శ్రీకృష్ణుని నిర్యాణం తరువాత అతని స్మారకంగా చూసుకోవడానికి ఒక ఉత్సవ విగ్రహాన్ని దొంగిలించారు. ఆ విగ్రహానికి ప్రేమతో పూజలు చేస్తుంటే విషయం తెలుసుకున్న ద్వారకావాసులు వాళ్ళని కొట్టి చంపేసి విగ్రహాన్ని తీసుకున్నారు. ఆ సంఘటనతో తెగలో ఆవేశం తారాస్థాయికి చేరుకుంది. ఆ రోజు తెగ ఒక భయంకర నిర్ణయానికి వచ్చింది. ఆ తెగ నాయకుడు మాట్లాడుతూ, దేవుణ్ణి తలవాలన్నా తాకాలన్నా ముందు అభీరుల్ని తలవాలి. వెళ్ళండి, ఇప్పుడు వాళ్ళ దైవం మన దైవం, మనకి మాత్రమే దైవం. కృష్ణ భగవానుని సమక్షం కృష్ణపక్షం మాత్రమే ఈ యాగానికి విరామం. అవి కాని రోజు ఏదైనా దేవుణ్ణి తాకే ప్రయత్నం చేసే వాళ్ళ మరణం. ద్వారకా జలసమాధి తరువాత మిగిలిన ద్వారకావాసులు బ్రతికున్న అభీరాలను చూసి భయపడటం మొదలుపెట్టారు. తరాలు మారుతున్నా, నాగరికతని అలవర్చుకున్నా ఇప్పటికీ కొంతమంది ఆ సిద్ధాంతాన్ని వదల్లేదు. అలాంటి ఒక అభీరుడే మీ వెనుకబడినవాడు. అంత భయంకరమైన కథ ఉన్న వాళ్ళు నన్ను చంపాలనుకోవడం ఏంటి? మా తాతయ్య నీ దగ్గరకు వచ్చాడంటే నువ్వు కృష్ణుడికి దగ్గర అయ్యావని అర్థం. నువ్వు కృష్ణుడికి దగ్గర అయ్యావంటే బాలికి శత్రు అయ్యావని అర్థం. అసలు కృష్ణుడేంటి? మీ తాత ఏంటి? నాకు మీ తాతకి అసలు సంబంధం ఏంటి? మా తాతయ్య వాయిస్ మెసేజ్. ప్లీజ్ ఫైండ్ కార్తికేయ, హీస్ ద సొల్యూషన్ అండ్ సేవియర్. చిన్ని, మనం చివరిగా కలిసిన క్షణాలు గుర్తొస్తున్నాయి. రే, మీ అన్నయ్య కాల్ ఇప్పటికి 10 సార్లు చేశాడు. ఒకసారి మాట్లాడు. ఒరే ఏంట్రా? నీకోసం పోలీసులు వచ్చారు. మళ్ళీ ఏం పెంట పెట్టావు? ఆ మేయర్ పంపించుంటాడ్రా. పెద్ద సీరియస్ ఏం కాదులే. ఇంతకీ అమ్మ ఎలా ఉంది? అమ్మ ఈరోజు ప్రవచన. ఒరే నువ్వు ఫోన్ పెట్టి మరీ ఫోన్ చేస్తా. ఒరే ఒక్క నిమిషం. మామా, అమ్మ కానీ కిడ్నాప్ అయి ఉంటే ఈ పాటకు ఒక కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చి ఉండాలి. ఇక్కడెక్కడ 8 రోజులు ప్రవచనాలని చెప్పావు, ఎక్కడది? దేవి భూమి అని ఇక్కడ మన ఇంటికి మామా నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడ ప్రవచనాలు అమ్మ ఉందో లేదో చూడవా? అక్కడ అమ్మెందుకుంటుందరా మామా. వెళ్ళు. ఓకే. నిన్ను స్టేషన్ నుంచి తప్పించినప్పుడు ధైర్యంగానే ఉన్నా, కానీ మన క్వశ్చన్స్కి మనకే క్లారిటీ లేదు. ఆ ధైర్యం తగ్గిపోతుంది.
నేను ఆ ప్రవచనాల్లో గోపాల గోపాల అని పరవశించిపోతుంటే ఇక్కడే అసలు ఉండాలి. ఎంత అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయామ్మా నువ్వు? అక్కడే ఉందిరా. ఏంట్రా ఏమైందిరా కార్తిక్? వెళ్ళే ముందు చెప్పేయాలని తెలియదా నీకు? ఎంత వెతికింది తెలుసా నీకోసం? అసలు నా ఫోన్ కూడా మెయింటైన్ చేయవు. ఇలా వెళ్ళి అలా వచ్చేద్దాం అనుకున్నాను రా, కానీ అక్కడికి వెళ్ళేనా ఆ ప్రవచనాలు ఆ హరికథ అలా నేను ఎంత పరవశించి చెప్పినా నేను పడ్డ బాధ టెన్షన్కి ఎప్పటికీ అర్థం కాదు. ఒరేయ్, ప్రశ్నలోనే సమాధానం అంటావు, సమస్యలోనే పరిష్కారం అంటావు అని నా కార్తికేనా ఇలా మారిపోయాడు? అసలు వీడేంటమ్మా ఇలా టెన్షన్ పడతాడు? నువ్వెవరమ్మా? అది నీ జుట్టు భలే ఉందే, ఉంగరాలు ఉంగరాలుగా. అసలు ఇంత ఒత్తు జుట్టు ఎలా తలకు స్నానం చేస్తావు? ఈసారి నువ్వే తలంటుతో గానీ అక్కడ ఏం జరిగిందో అది చెప్పు. ఆ నేలాపనంద కథ ఇలా మొదలైందో లేదో, ఇదిగో వీడొచ్చి లాక్కొచ్చేశాడు. వీళ్ళ ప్రసాదాల గురించి మన పులిహారికి ఏమాత్రం తీసిపోదురా వీళ్ళ పోహ. ఓహో, నీ శ్రద్ధంతా పోహా మీద, నేను ఇక ప్రవచనాల మీద అనుకున్నా. నీ మొహం. ఊరికే మాట్లాడతాను. ప్రవచనం మీద ఉంటది, ప్రసాదాల మీద ఉంటది. అసలు నీకేం తెలుసురా? ప్రవచనానికి వెళ్తావా? మళ్ళీ అలా వెళ్ళి ఇలా వచ్చేయడం కాదు. అక్కడే ఉండే పూర్తయ్యేంత వరకు సేవ చేసుకో, పరవశించిపో. నిజంగానేనారా? నిజం. నువ్వు పూజ చేసుకో, నేను పని పూర్తి చేసుకుంటా. మామా బట్టలు సర్ది అమ్మని దగ్గర నుండి దింపేసరా. అబ్బబ్బబ్బబ్బ, నా బంగారు కొండ. ఇంకో చోట పోహతో పాటు స్వీట్లు పెడతారంట. నీకు పెడతాందా? ముగ్ధా, మీ తాతయ్య వాయిస్ మెసేజ్ వినిపించవా? ప్లీజ్ ఫైన్ కార్తికేయ ఈస్ ద సొల్యూషన్ అండ్ సేవియర్. చిన్ని, మనం చివరిగా కలిసిన క్షణాలు గుర్తొస్తున్నాయి. చివరిసారిగా? ముగ్ధా, నువ్వు చివరిసారిగా మీ తాతయ్యని ఎక్కడ కలిసావు? చివరిసారిగా ఆయన వర్క్ ప్లేస్లో. ఆయన వర్క్ ప్లేస్ ఎక్కడ? బేట్ ద్వారకా. బేట్ ద్వారకా. సముద్రం దాచుకున్న అతిపెద్ద ప్రపంచ రహస్యమే ఈ ద్వారకా నగరం. నమో వాసుదేవాయ. ఇదే మా గ్రాండ్ ఫాదర్ వర్క్ ప్లేస్. 5 years ముందు ఇక్కడే కలిసాం. 5 ఏళ్ళైందే. కార్తిక్, ఇదేదో తెలియని భాషలో ఉంది. ముగ్ధా, మీ తాతయ్య రాసిన పర్సనల్ లెటర్ అనుకుంటా. చిన్ని, ఇది చదివే టైంకి నేను బ్రతికుండకపోవచ్చు. యు నో మై క్వెస్ట్. మన కల్చర్, హెరిటేజ్ మీదన అన్వేషణ, తపన నీకు తెలుసు. చిన్ని, ఐ నో యు ఆర్ ది ట్రూ సక్సెసర్ ఆఫ్ మై డ్రీమ్స్. నేను స్టార్ట్ చేసిన ఈ పని నా కోసమో మన కోసమో కాదు, దేశం కోసం. ఎస్, ఇందులో నా ప్రాణం పోతుందని తెలిసిన వెనకడుగు వేయలేదు. బాధపడకు ముగ్ధ. నేనెందుకు బాధపడాలి? మా తాతయ్య చాలా బ్రేవ్ అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ హిమ్. అవును ముగ్ధా, మీ తాతయ్య నిజంగానే గ్రేట్. గ్రీస్ వరకు వెళ్ళి ఇంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారంటే ఖచ్చితంగా ఇందులో ఇంపార్టెంట్ విషయం ఉండి ఉంటుంది. దీన్ని ట్రాన్స్లేట్ చేసి చూద్దాం.
శ్రీకృష్ణుని కంకణంతో ద్వారక నుండి బయలుదేరిన ఉద్ధవుడు అర్హుడు మాత్రమే దానిని చేరుకునేలా దాని జాడను తెలిపే ఆధారాల్ని సిద్ధం చేశాడు. ఉద్ధవుడు దాచిన ఆ కృష్ణ భగవానుని కంకణం కోసం ఎన్నో ఏళ్లుగా అన్వేషణ సాగుతోంది. కలియుగంలో ప్రతి హయాంలో రాజులు, నాయకులు దానికోసం వెతుకుతూనే ఉన్నారు. అలా మౌర్యులు, గుప్తులు, చాళుక్యులు, చోళులు, పల్లవులు విఫలయత్నం చేశారు గాని దాన్ని తెలిపే ఆధారాల దగ్గరికి కూడా చేరుకోలేకపోయారు. చివరిగా పల్లవరాజు సూర్యవర్మన్ ఆ ఆభరణాన్ని చేరుకునే ఆధారం ఒకటి కనుక్కున్నాడు. కానీ దాని ద్వారా మరో ఆధారానికి దారి కనుక్కోలేకపోయాడు. సూర్యవర్మన్ తన చివరి రోజుల్లో తను కనుక్కున్న ఆధారం గురించి అప్పటి గ్రీక్ ట్రావెలర్ టోల్మీకి చెప్తూ అది ఒక నెమలి బొమ్మని, ఆ బొమ్మ ద్వారా దొరికే తర్వాతి ఆధారం స్తూపాకృతిలో ఉంటుందని, ఆ రెండింటి ద్వారా ఆ ఆభరణాన్ని చేరుకోవచ్చని చెప్పాడు. నా 30 ఏళ్ల రీసెర్చ్తో ఆ గ్రీక్ ట్రావెలర్ టాలమీ రాసిన పుస్తకాన్ని చేరుకున్నాను. అందులో ఉన్న సూర్యవర్మన్ చెప్పిన జాడలను అనుసరించి వెళ్లిన నేను ఆ మొదటి ఆధారమైన నెమలి బొమ్మని కనుక్కున్నాను. దాన్ని నేను స్వార్థపరుల చేతికి అందకుండా రహస్య స్థలంలో దాచి ఉంచాను. ఈ గదిలో ఉన్న ఆ స్థలం కనుక్కునేవాడు దానిని పొందే అర్హుడు. మీ తాతయ్య వాయిస్ మెసేజ్ ద్వారా ఈ ప్లేస్ గురించి, ఈ పేపర్స్లో ఉన్న కథ ప్రకారం తను కనుక్కున్న వస్తువు గురించి చెప్పాడు. అలాగే ఆ వస్తువును దాచిపెట్టిన ప్లేస్ గురించి కూడా ఏదో చెప్పుంటాడు. ఇక్కడ అవును, ఎన్ని స్క్రిప్చర్స్ మధ్యలో ఈ పెయింటింగ్ ఏంటి? సంథింగ్ ఇస్ స్ట్రేంజ్. ఒరేయ్, ఇది గోపాలుడు సేదతీరే ప్రాంతం, కృష్ణ తటాకం రా. కృష్ణ తటాకం ఇదే అన్నతో చెప్పాలనుకుంది. ఖచ్చితంగా ఆయన ఇక్కడే దాచిపెట్టి ఉంటాడు. మామా, ఈ ద్వారకాలు ఎక్కడుంది? నేను మొదలు పెట్టిన రోజే నాకు తెలుసు ఈ రోజు వస్తుందని. కంసుని చెరలో ఉన్న దేవకీ వసుదేవుల త్యాగం ఊరికే పోదు. కంసుని పతనం, లోక కళ్యాణం జరగక తప్పదు. లోక కళ్యాణానికై శ్రీకృష్ణుడు, బలరాముడు ధనుర్యాగానికి పయనమయ్యారు. ఎందుకు ప్రొఫెసర్ నా కష్టంతో ఆడుకుంటావు? నువ్వెంత కష్టపడినా దాన్ని అందుకునే అర్హత నీకు లేదు శాంతను. నా కోరికే నా అర్హత. ప్రాణత్యాగం చేసే తెగింపుంటేనే దానిని పొందగలవు. ఇంత పెద్ద తటాకం, ఇందులో కృష్ణుడు బొమ్మ ఎక్కడుందో ఏంటో అంతా కృష్ణమాయ. మీకేతొచ్చా? నాకు అస్సలు రాదు. అయ్యో, నాకు కూడా రాదు. ఇప్పుడు ఎలా? అల్లుడు! మై గాడ్, కార్తీక్! ప్రాణత్యాగమా? సంతను, ఇది నువ్వు ఆపలేని యాగం. నేను సమిధని మాత్రమే. ఆజ్యం అక్కడ మళ్ళీ మొదలైంది.
మదమెక్కిన ఏనుగు మల్ల యోధులు కారణ జన్ముణ్ణి కమ్మేయడానికి వచ్చాయి. నాకు గురువు లాంటివి, నిన్ను ఇంతకన్నా హింసించలేను. యాగం మొదలు. అల్లుడు దానికోసమే అనుకుంటా ఆ బొమ్మ ఇచ్చేసి అమ్మని తీసుకొని హైదరాబాద్ వెళ్ళిపో. మామా జాగ్రత్త. అవసరమా? అవసరమే. ఏయ్ డాక్టర్, నీది కాని సమస్యలోకి ఎంటర్ అయి ఇక్కడి దాకా తెచ్చుకున్నావు. దాన్నిచ్చేయి, ప్రాణాలతో వదిలేస్తా. నేను కేసు టేకప్ చేసిన తర్వాత సాల్వ్ అవ్వని మిస్టరీ లేదు, ఫెయిల్ అయిన సర్జరీ లేదు. దీన్ని వదిలే ప్రసక్తే లేదు. పాపం పిల్లవానికి కంసుని వల్ల ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని బెంగ పెట్టుకుంది యశోద. గణం తరుముకొస్తున్నా, మృత్యు ప్రాణం తీస్తున్నా, చెయ్యాల్సిన కార్యం మిగిలి ఉన్నప్పుడు ఆ ఈశ్వరుడే ఆయుష్ పోస్తాడు. నలుగురిని కొట్టగానే అయిపోలేదు డాక్టర్. నువ్వు పట్టుకున్నదేంటో పెట్టుకున్నది ఎవరితోనో నీకు తెలియదు. సమస్యని వెతుకుంటూ వెళ్తున్నావు. నా వరకు రానంత వరకే సమస్య, నా వరకు వచ్చాక అది సమాధానం. ఇది నా చేతికి ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. దీని వెనుకున్న భాగవతం ఏంటో కూడా తెలీదు. కానీ నా ప్రమేయం లేకుండా అందులో నా పాత్ర ఉంది. అందుకే దాని ముగింపు కూడా నాతోనే రాసుంది. వాళ్ళు చాలా తెలివిగా తప్పించుకున్నారు సార్. వాడు తెలివితేటలు చూపిస్తే మనం మన బలం బలగం రెండు చూపించాలి. వాడిని పట్టుకోకపోతే పోయే ఉద్యోగాలు కాదు, ప్రాణాలు. ఒక్కడి మీద నిఘా పెట్టలేకపోయారు. ఒక ఆడపిల్లొచ్చి తీసుకెళ్లిపోతుంటే ఆపలేకపోయారు. పైనుంచి వచ్చే ప్రజలకి ప్రశాంతంగా తిని 2 రోజులైంది. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్ కి ఫోటోలు పంపించండి. అన్ని చెక్ పోస్టులకి నాకాబందీ పెట్టండి. నాకేం తెలుసు సార్, పెళ్ళామంటే తీసుకో. क्या करे? ये अपना हरे कृष्णा का आदमी है, जाने दो उसको. हाँ छोड़ दो, आप जाओ. ये जानता है इसको? जानता है? నా ఫోటో లేదు. నాకు మేరకు నైమాల్ బోల్ రहे సార్, నాకేం తెలుసు సార్. సార్ उनको देखो, उनको अंको देखो, वो दोंगराज के लोग दिखता है सर. उनको पकड़ के ऐसा ऐसा मारो साहब. उल्टा साहब, भाई साहब. अगर एक बार में स्टीयरिंग पकड़ूंगा तो सीधा यूपी से एपी नॉन स्टॉप ट्रिप मार दूं. एक पुलिस भी कभी रोका नहीं मेरे को.
అలాంటి బండి ఓనర్ని పట్టుకుని కేవలం నీకు అప్పున్నానని చెప్పి నీ దాబాలో దోగలా లేస్తావు. ये सुलेमान सिर्फ पान प्यार और पैसे के लिए झुकते. बुलाऊं क्या पुलिस को? मेरा भाई इंस्पेक्टर है, उससे फोन मत कर. భాయా వారని నన్ను రోడ్ల మీద తిప్పుతే ఇక్కడ మెక్కుతున్నావా? ఒరే అల్లుడు, అక్కడ నీ కోసం పోలీసులు బారికేట్లు వేసుకొని ఎదుగుతుంటే ఇక్కడ నువ్వు తాపిగా బ్రెడ్ వేస్తున్నావా? ఇది బ్రెడ్ కాదు మామ, డోక్లా, గుజరాతీ స్పెషల్. మాకు తెలుసులే. ఇది చాలా రేర్ మెటల్. ఏంటి డోక్లాకి మెట్ల? అది కాదు, ఇది. ఓ నెమలే. నేను ఇక్కడ వెనేడియం లా ఉంది. ఒకవేళ అదే అయితే ఒక్కొక్క టెంపరేచర్ కి ఒక్కొక్కలా రియాక్ట్ అవుతుంది. భయ్యా थोड़ा गर्म पानी लेके आना. తాగు. దీని మీద ఏదో రాస్తుంది. ఈ లాంగ్వేజ్ అంటే మనం తెలుసుకుంటే దీని అర్థం మనకు తెలుస్తుంది. మతంగులి స్పృష్టః అచలః త్వయా అన్వేషితం ద్వారం. సాంస్క్రిట్. సాంస్క్రిటా? ఆ సాంస్క్రిట్ ఇంటర్లో నాకు సెకండ్ లాంగ్వేజ్. ఓ అవునా? అయితే మీరు డీకోడ్ చేయండి. ఇంటర్ అయ్యి 30 ఏళ్ళు అయిపోయింది కదా, మీరు చదవండి ప్లీజ్. మర్చిపోయాడు. నా వేణి తాకిన అచలం, నువ్వు వెతికే ద్వారం. ఏంటి ఈ తెలుగా? తెలుగే. అదే కొంచెం తెలిసిన తెలుగులో చెప్పొచ్చు కదా అని. అచలం అంటే కదలనది, అంటే కొండ. శ్రీకృష్ణుడు వేణి తాకిన పర్వతం. గోవర్ధనగిరి అంటే మథుర. సరిపోయింది. దాబా దాటే దిక్కులేదు కానీ మధుర అంట. మధుర ఎవరు తీసుకెళ్తారు మనల్ని? వాడు తీసుకెళ్తాడు. భాడమేగతారు డోక్లా. ఏంటి వాడా? వాడు వాటానికి వాకు కూడా దాటలేడు, మన స్టేట్ ఎలా దాటిస్తాడు? పాన్, పైసా, ప్యార్, ఇందులో మేము నీకేమాత్రం తక్కువ చేయం. కానీ చిన్న హెల్ప్ కావాలి ప్లీజ్ సులేమాన్. ఏంటది? మా ముగ్గురిని మథురా దింపాలి. మధురలో దింపడానికి ఇన్ని పైసలు దేనికి? అంటే అదే సీక్రెట్గా దింపాలి. సీక్రెటా? తప్పుడు పనులు చేయడి సులేమాన్. అయితే దాబాలో తోకలా తీసుకొని చావు. నువ్వు డబ్బులు తీసుకోవాలి. కాషాయం వేసుకుని అంత కోపం ఎందుకు? లేకపోతే చూడు సులేమాన్, ఖుదాకా కసం, మేమే తప్పు చేయం. ట్రస్ట్ అస్. అమ్మయ్యా, ఆ మాట అన్నారు చాలు. నేను ఖుష్. ఎందుకే ఆ సీక్రెట్ ఏంటి జీ? తొందర ఎందుకు జీ? నువ్వు పోయేలోపు చెప్తాడుగా మల్లడు. అంటే కొంచెం రిస్క్ ఉంటుంది. రిస్క్ లో నవ్వులేసి నలిపేస్తాను. రెండు ఎక్కండి. ఈ డైలెక్ట్స్, ఏన్షియంట్ లాంగ్వేజెస్, ఈ కోడ్స్ ఇవన్నీ ఎలా తెలుసు? I'm a graduate of Hindu Semiotics from BHU. వావ్. అవును కార్తిక్, నువ్వేంటి? ఐఎమ్ అ డాక్టర్. ఓ ఓనే
డాక్టర్ అంటే యాక్చువల్లీ ఐఎమ్ ఆల్సో వెరీ ఫేమస్ అండ్ వాంటెడ్. ఇక్కడైతే వెరీ మచ్ వాంటెడ్. డాబా షిఫ్టింగ్ సార్. ఈ డ్రై స్టేట్ లో మీరు అదేం దిగుతారు సార్? నా దగ్గర ఒకటి ఉంది. అది దిగుతారా ఇది దిగుతారా? జీ నాకు డౌట్. అడక్కో. మీరు ఒకలా, మీ ఓడి ఇంకోలా, ఆవిడేమో అదోలా ఉన్నారేంటి? అదోలా? నా ఉద్దేశం అది కాదు. అసలు మీ ముగ్గురిది ఎలా మెలా? అదోలా ఉన్న మాకు, ఏదోలా ఉన్న నువ్వు ఎలా మెలానో ఆవిడ కూడా అలానే మెలా. గ్రహచారం గ్రహచారం గులాబ్ జామున్ కాయతో సులేమాన్ సున్నుండకాయగా. అలా సున్నుండలు తింటూ ఆ దాబాలో కూర్చునే బదులు ఈ అర్ధరాత్రి జంప్ అయిపోవచ్చుగా. నేను మా సేటుకి అప్పున్నాంచి అప్పు తీర్చకుండా హజ్కి వెళ్ళడం పాపం. సులేమాన్జీ బిస్కెట్ ఆనా? ఇద్దరు అగో అక్కడ మా వాడేస్తున్నాడు చూడు. అమ్మో అది క్రీమ్ చేయి మన వల్ల అవుతుంది. ఇది గోవర్ధనగిరా? అవును. స్థల పురాణం ప్రకారం దీని ప్రాముఖ్యత, ఎత్తు రాన్ రాన్ తగ్గుతూ వస్తున్నాయి. ఇంత పెద్ద కొండలో ఎక్కడనే వెతకాలి? వీళ్ళు కొంప తీసి స్మగ్లింగ్ చేస్తున్నారా ఏంటి? వీళ్ళు స్కూల్ పిల్లలు, వీళ్ళకని సీన్ లేదులే. ఒడి బాబా మిల్గైదును. పోలీసుల్ని వాడాం, చెక్ పోస్ట్ని బ్లాక్ చేయించాం, పేపర్లో కూడా వేయించాం. అయినా ద్వారక దాటేశాడు సార్. ఇంకా వాడు చూడాల్సిన అసలైన ప్రమాదం నేనే. ఇక్కడ ఉంటుంది మామ. ఏంటుండేది? ఆకు పట్టుకొని అడవంతా ఎతికినట్టు అక్షరం పట్టుకొని ఆధారం వెతకటం ఏంట్రా? శ్వాస వచ్చి పడిపోయేలా ఉన్నాను. ఇక నా వల్ల కాదు. కిందకి వెళ్ళా పద పద. బతుకుంటే ఆలోచించొచ్చుదా? వా 5 లక్షలు కరువు తీరిపోద్ది. పగలెట్ చోక్రాస్ చూడాలకే. प्रणाम बाबाजी. భాయ్ లోగ్, ఈ దుర్మార్గుల్ని పోలీసులు వెతుకుతున్నారు. వీళ్ళని పట్టిస్తే 5 లక్షలు. అందుకే మన గూడాన్ని తీసుకొచ్చా. అబే బుడ్బా బోత్ భాయ్ జో. అబా మేము ముస్లిమ్స్ అండి. मुंह बंद करके ये जन मारा सर. నాకు వీళ్ళకి సంబంధం లేదు భయ్యా. అసలు వీళ్ళు ఎవరైనా తెలియదు భయ్యా. నన్ను ఒక్కడే వదిలే భయ్యా, ప్లీజ్ భయ్యా. ఏంటి భయ్యా ఇది? అసలు ఫకీర్ గారు ఎవడు? ఈ బొట్లేంటి? లోపల వేసేయాలేంటి? తలుపులు మూసేయాలేంటి? అసలు ఎవరు మీరంతా? మేము స్టూడెంట్స్. మీరు స్టూడెంట్స్? అజీ మీ సీనియర్. ఇంత చేసి అంటారేంటి?
నేను అని ఎక్కడన్నా జీ అమీర్ కా గోపాల 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 సులేమాన్ జీ ఇలాంటి వాళ్ళకి మీ మసీదులో తుపుక్ అనేదో మంత్రాలు వేస్తారు కదా వేయచ్చుగా డాబాలు దోశలు వేసేవాడిని తుప్పుకు మంత్రాలు నాకేం తెలుస్తాయి ఓహో బావా మీరే కాయలు పెట్టి కసా కసా కోసేదేదో చేస్తారు కదా అది ఏమైనా చేయొచ్చు కదా మేము కసా కసా కోసేవాళ్ళం గంజి चला चला बाबा के पास बहन चल बहन कुछ ना हुई दवाई दे पे आला बहन कुछ ना हुई बहन कुछ ना हुई అల్లుడు మన పరిస్థితి ఏంటి తని బర్దాష్ కర్ हो गई बहन हो गई माँ यूले का उतर जा चुड़ैल चारपाई लेके आओ అల్లుడు ఇదే టైం వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు మనం పారిపోదాం మామా నీ కండువా ఇవ్వు సులేమాన్ జీ మీ రుమాల్ కార్తిక్ రా కార్తిక్ వచ్చాయి కార్తిక్ వెళ్ళిపోదాం రా అమ్మాయి కట్లిప్పు ए वो हमार बहन ముగ్ధా లోపల తీసుకెళ్ళు కోమ్లీ రామ్మా మీ చెల్లె తన ఫ్రెండ్ మాలిని మీ తాండా అమ్మాయి సంవత్సరం క్రితం ఊరి చివరి బావిలో పడి తను చనిపోయింది. తను పడ్డం, గిలగిలా కొట్టుకోవడం, శవమై బావిలో తేలడం కల్లారా చూసి భయపడింది. భయపడుతూ ఉన్న ప్రతిసారి తను ఏడ్చింది, ఏడుస్తూనే ఉంది. తన ఏడుపుని మీరందరు పిచ్చిని చేశారు. తన భయాన్ని వీడు దయ్యంగా మార్చాడు. ఆడపిల్లలు వాళ్ళలో 100 భయాలు 100 సందేహాలు దాచుకుంటారు. ఇంట్లో వాళ్ళతో చెప్పుకునే 1-6 సమస్యల్ని కూడా మీరు పద్ధతులని పైత్యాలని ఇలా అడ్డేస్తే ఇదిగో ఇలాంటి దరిద్రులు ఎంట్రీ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటారు. ఆడపిల్లకు ఒక్కసారి భరోసా ఇచ్చి చూడండి. దయ్యాన్నే కాదు, భయాన్ని కూడా జయిస్తుంది. అల్లుడు ఈ రాత్రికి ఎక్కడే రెస్ట్. మాకింత సాయం చేసిన వాళ్ళు చెడ్డ పనికి అయితే రారు.
కొండ మీద నుంచి దిగాలకు దిగుతుంటే చూశాను. ఏం వెతుకుతున్నారు భయ్యా? ఎందుకు వెతుకుతున్నామో తెలుసు, కానీ ఏం వెతకాలో ఎక్కడ వెతకాలో తెలియటం లేదు. ఎక్కడైనా వెతకండి భయ్యా, కానీ కొండకు ఉత్తరాన వెళ్తే మాత్రం ప్రాణ సంకటమని పెద్దల శాసనం. నిధులు, విలువైన వస్తువుల దగ్గరికి ఎవరు వెళ్ళకూడదంటే దాని చుట్టూ ప్రమాదమైనా ఉండాలి, లేదంటే ప్రమాదం ఉందన్న భయమైనా ఉండాలి. కార్తీక్, అల్లుడు ఏదో తగులుతుంది కాలికి పాము. మామ కొంచెం వాడు, నీ దగ్గర ఫోన్ ఉంది, ఉంది, అందులో టార్చ్ ఉంది కదా, టెక్నాలజీని యూజ్ చేయి. ఇందాకే ఛార్జింగ్ కూడా పెట్టా. ఎంత చీకటి ఏంటి, లైట్ వేసినా కూడా సరిగ్గా కనపట్లేదేంటి అల్లుడు? చీకటిగా జుట్టా అల్లుడా? నాతో రండి. జాగ్రత్త అల్లుడు. ఏటో మామ, నువ్వు చెప్పిన గంధం వాసన కాకుండా ఇంకేదో పచ్చి వాసన ఉంది. పచ్చి వాసన? అది ఆకు. అవును, ఆకే. ఇక్కడ ఇంత చీకటిగా ఉంటే ఈ ఆకు ఎందుకు ఇంత పచ్చగా ఉంది అంటే ఇక్కడికి సూర్యకిరణాలు వస్తున్నాయని అర్థం. ఫోటోసింథసిస్. ఎస్, ఫోటోసింథసిసా? కానీ ఈ గుహ లోపలికి ఎలా? సృష్టి ఆరంభం శబ్దం. సర్వ సమస్యలకు దారులు చూపేది, ద్వారాలు తెరిచేది శబ్దం. శబ్దం. మీరిద్దరు నాతో పాటు నేను చెప్పే మంత్రాన్ని గట్టిగా శబ్దం వచ్చేలా నాతో రిపీట్ చేయండి. తమసోమా జ్యోతిర్గమయ. గుళ్ళో చెప్పాల్సిన మంత్రాన్ని గుహలో చెప్పంటావేంట్రా? తమసోమా జ్యోతిర్గమయ.
ఇదంతా ఎలారా? టెక్నాలజీ మొత్తం సౌండ్ డైనమిక్స్ డిజైన్ చేశారు మామ. అంటే చప్పట్లు కొడితే ఎగ్జిబిషన్లో లైట్స్ వెలుగుతాయి కదా, అలా. ఓహో, అప్పట్లోనే ఇలా. ఎవరు ఆలోచన ఇది? మునులు మహర్షులకి మించిన సైంటిస్టులు ఎవరు ఉన్నారు? పైకి ఎక్కడం ఎలా? నువ్వే రియాక్షన్ తర్వాత ముందు తీసుకో అమ్మా. ఎత్తులో కాకుండా కొంచెం చేతికి అందులో పెట్టుకోవచ్చుగా. ద్వాపర యుగంలో మనుషులు 9 నుంచి 10 అడుగులు ఉండేవాళ్ళు. వాళ్ళకి అందే తట్టే పెట్టుకున్నారు. హలో, నీకే కాదు మాకు కొన్ని విషయాలు తెలుసా అమ్మా. తీసుకో అమ్మా. అదే చిన్నగా. మా ఓడికి తెలుసుకోవాలని ఆశ ఎక్కువ. ఆశ కాదు, ఆత్రం. ఆత్రమే. ఎస్, కార్తిక్ రాక్స్. ఫ్రెష్ కళ్ళు భలే పట్టావు సులేమాన్. థ్యాంక్ యూ. అక్కడ పనిలో ఉన్నా అన్నావు, ఇలాంటి పక్కకు రాని అన్నావు, ఇక్కడేమో పీతలా తాగేస్తున్నావు. ఇలా తాగుతున్నావు. సులేమాన్ గడు బలవంతం పెట్టి తాగించేశాడు మావా, లేకపోతే నేను తాగుతానా? ప్రతి తాగుబోతే ఏదో చెప్పే మొట్టమొదటి మాట ఇదే. నాకు అలవాటు లేదు అంటిచ్చేశాడు. నేను వద్దంటే మొహం ఆడబెట్టాడు. ఏ నవ్వే ముగ్ధ, నవ్వుకే అందం వచ్చింది తెలుసా? స్టీరింగ్ ఇడి తిప్పాడా? కార్తిక్, నాకు అదొకసారి ఇవ్వవా? ఒక్కసారి ఇవ్వవా ప్లీజ్? ఇది టెలిస్కోప్. టెలిస్కోపా? ఆ కాలంలోనే టెలిస్కోపా? అంటే టెలిస్కోప్ అని నువ్వు ఎలా కనుక్కున్నావు? ఇది టెలిస్కోప్ నాకు ఎప్పుడో తెలుసు ముగ్ధ. అంటే కార్తిక్ కదా. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలో అదొకటి తెలుసుకోవాలి. యా, ఈ ప్రయాణం ఇంకా ఉందా? ముగ్ధాజీ, 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 ముగ్ధాజీ. అరే ఏంట్రా పొద్దున్నే గోలా? పొద్దున్న లేచినప్పటి నుంచి ముగ్ధాజీ కనిపించట్లేదు జీ. ముగ్ధ లేదా? ఏంటి మళ్ళీ ఎక్కడికి? తాగేది అది కనపట్లేదు అల్లుడు. దెబ్బేసింది మామ. కాదు, దొబ్బేసింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ట్విస్ట్ వచ్చింది. भैया, हेलो हेलो भैया, क्या ये भाई, कहाँ पे हम? ఒక ఆడపిల్ల చేతులు మోసపోయిన నీకెందుకురా ఈ సాహసలు? నీ గురించి ఆ రావు, మా శర్మ చెప్పిన మాటలకి నీ చేతలకి అసలు ఏమైనా సంబంధం ఉందా? కృష్ణుడు అంటే అరేబియా సముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు మూడిపడిన ఒక మహా చరిత్ర. మెడిసిన్ అయి 3 ఏళ్లు కాలేదు. నువ్వేంట్రా దాని గురించి ప్రశ్నించేది, అన్వేషించేది? కట్టేసి కొటేషన్స్ అవడం చెప్తారు సార్. కట్లిప్పండి, మాట్లాడుకుందాం. సరే, అవకాశం ఉన్నా నేను నిన్ను చంపను. మన పురాణాల్ని ప్రశ్నించే నిన్ను చంపే అవకాశం ఆ ప్రకృతికి వదిలేస్తున్నా. సార్ ఒక్క నిమిషం సార్. వాడంటే తొత్తరలో ఏదో చేశాడు, మేమేం చేశాం సార్? చెడు సవాసం, చావు తప్పదు.
ఏం మామా ఏం మాట్లాడావు? మాట్లాడటానికి ఏముంది, ఆఖరి కోరిక తీరకుండా పోతున్నా బాధ తప్ప. ఆఖరి కోరిక? నా చెప్పు తీసుకొని నన్ను కొట్టుకోవాలనుంది, ఆ అవకాశం లేదుగా, మాట్లాడలేదేంటంట. ప్రకృతి కాదు మన ముగ్ధాజీ. అదేలే. ముగ్ధా హాయ్. ముగ్ధ కొంచెం ఫాస్ట్ తెగిపోతుంది. తిట్టుకున్నావు కదా? మరి వదిలేసి వెళ్ళిపోతే కోపం రాదా ఏంటి? ఏదో లైట్ గా అంతే. ఆహా, అవి మామూలు బూతులు కాదు జీ, బండ బూతులు జీ. ఏం తిట్టుకున్నావు? నేనేం తిట్టడం ఏంటి? చిచి ఏదో డా అన్నారు జీ. సులేమాజీ, అది డా కాదు, దా. ప్రేమతో దొంగ దా దా అన్నారు. నువ్వు చెప్పు. ఏమనలేదు. అల్లుడు, ముగ్ధా ప్లీజ్ అమ్మా, హెల్త్. ముగ్ధా ప్లీజ్. తాగి పడుకుంటే ఇలాగే ఉంటుంది. అందుకే ఒక్కదాన్నే వెళ్ళాను. మనకి సాయం చేసే మనిషిని కలవడానికి వెళ్ళాను. మీ తాతయ్య మీద ఉన్న గౌరవంతో మిమ్మల్ని కలిశాను. సంతనకు తెలిస్తే ఇద్దరు ప్రాణాలకి ప్రమాదం. వాళ్ళతో మనం పోరాడలేం. ప్లీజ్ గివ్ అప్. నెవర్. మ్యామ్, ఈ విషయంలో మీకు దారి చూపించగల వ్యక్తి ఒకరున్నారు. వేద్ పాఠక్. వేద్ పాఠక్ మోసం చేయలేదు. ఐమ్ విత్ యు ఇన్ దిస్. వెల్కమ్ టు మై స్పేస్. అనుకోని ప్రయాణాలు, ఊహించని ప్రమాదాలు, ఇవన్నీ దాటుకుని ఇక్కడ దాకా వచ్చారు. హలో ముగ్ధా, హౌ ఆర్ యు? నీ గురించి మీ తాత మాటల్లో వినడమే. కార్తికేయ సార్, మీ కళ్ళు కనపడవా? సార్ ప్లీజ్. థ్యాంక్ యూ. వద్దు. థ్యాంక్ యూ సార్. కనపడపోయినా ఇన్ని పుస్తకాలు చదివాడా? ఓ 4 పుస్తకాలు రాశాడంట. ఎంత గొప్ప కదా. చూపుకి విజ్ఞానానికి సంబంధం లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు చూపు లేకపోవడం వల్లే ఐ బికేమ్ వాట్ ఐ యామ్. కమింగ్ టు ద పాయింట్, విశ్వం ఒక పూసల దండ. ప్రతిదీ నీకు సంబంధమే, ప్రతిదీ నీ మీద ప్రభావమే. సౌర కుటుంబం నుంచి సముద్ర గర్భం వరకు అంతా ఒక దారమే. మీ సైలెన్స్ నాకు అర్థమైంది. ఐ విల్ మేక్ ఇట్ ఈజీ ఫర్ యూ. 1000 సంవత్సరాల క్రితమే ఇప్పుడున్న దానికన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫార్ అడ్వాన్స్డ్గా ఉండేదని నమ్మిన వాళ్లలో మిస్టర్ రావు ఒకడు.
ఆది శబ్దం శంఖనాదం. వాళ్ళ నమ్మకాన్ని బలంగా చెప్పడానికే కాంచన పేరుతో ఒక సీక్రెట్ సొసైటీని ఫామ్ చేసుకున్నారు. జనాలకి మంచి చేస్తే జనం కాదు కదా, మన పిల్లలు కూడా మన పేరు గుర్తుంచుకోరు. అదే ఆ పేరుని కోట్లుగా మారిస్తే తరతరాలు తలుచుకుంటారు. ఆ మాటకు ఆశపడిన ప్రముఖులందరూ స్వార్థానికి పని చేయాలనుకుంటే రావు ఒక్కడే దేశం కోసం ప్రాణాలకు తెగిద్దామనుకున్నాడు. ఎంతటి ఉన్నత స్థానంలో ఉన్న స్వార్థానికి అందరూ బానిసలేనని ఆ రోజు రావుకు అర్థమైంది. తను తెగించకపోతే ప్రమాదాన్ని ఆపలేనని నిర్ణయించుకున్నాడు. తన ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని తెలిసిన వాళ్లను తప్పించి మొదటి క్లూ సంపాదించాడు. రాబోయే ప్రళయాలకి పరిహారాలు, వ్యాధులకి ఔషధాలు, విపత్తులకి పరిష్కారాలు నిక్షిప్తం చేస్తున్న ఆ కంకణాన్ని కనుక్కొని మానవాళికి రాబోతున్న ముప్పు నుంచి కాపాడదామనుకున్నాడు. సార్, అంత క్లూ సంపాదించిన మా తాతయ్య కార్తీక్ని ఎందుకు అప్రోచ్ అయ్యాడు? అవును సార్. కార్తీక్ని అప్రోచ్ అయింది రావు కాదు, విధి. విధి వెతికేది అర్హత కలవాణ్ణి. కలి విపత్తు నుంచి రక్షించే పరిష్కార రూపం నీకొకటిస్తాను. అర్హుడు దీన్ని అవసర కాలంలో చేరుకుంటాడు. వెళ్ళు. పరిస్థితి చేజారిపోతుందని తెలిసినప్పుడు రావుకి ద్వారకలో కార్తికేయ కార్యసాధకుడిలా కనిపించాడు. యాంటిక్స్ అంటే మన చరిత్ర, మన వైభవం. అలా జరుగుతుందని తెలిస్తే దాన్ని ఆపడానికి నేను ఎంత దూరమైనా వెళ్తాను. దేశ పునాదుల్ని కాపాడేవాడే ఈ యజ్ఞానికి ఆజ్యం పోయగలడని నమ్మాడు. సార్, విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్, మీ అచీవ్మెంట్స్ ఏంటి? మీరు రాసిన పుస్తకాలేంటి? మీరు మాట్లాడే మాటలేంటి? అసలు శ్రీకృష్ణుడి వస్తువుల్లో మెడికల్ ఇన్స్క్రిప్షన్ ఉండటం ఏంటి సార్? మీరు ఒక సైంటిస్ట్ సార్. మనకి కనిపించడం లేదు అంటే మన కన్ను చూడలేకపోతోందని అర్థం, లేదని కాదు. శ్రీకృష్ణుణ్ణి దేవుడు అని ముద్ర వేసి మనిషికి నేలకి దూరం చేయొద్దు. హీఈస్ బయోలాజికలీ బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఆన్ దిస్ ఎర్త్. ఆయన అపార మేధ, ఉన్నత విలువలతో జన్మ తీసుకుని ఈ నేల మీద నడిచిన మనిషి. అతను చెప్పిన ధర్మం మతం కాదు, మన జీవితం. గీతతో కోట్ల మందికి దారి చూపించిన అతనికన్నా గురువెవరు? రక్షణ కోసం సముద్రం మధ్యలో ద్వారకా నగరాన్ని కట్టిన అతనికన్నా గొప్ప ఆర్కిటెక్ట్ ఎవరు? చూపుతోనే మనసులోని మాట చెప్పే అతనికన్నా గొప్ప సైకాలజిస్ట్ ఎవరు? వేణుగానంతోనే గోవుల్ని గోపికల్ని కట్టిపడేసే అతన్ని మించిన మ్యూజిషియన్ ఎవరు? నిత్యారోగ్యంతో ఉండే సూచనలు చెప్పిన అతనికి మించిన డాక్టర్ ఎవరు? ధర్మం కోసం యుద్ధం చేయమని చెప్పిన అతన్ని మించిన వీరుడెవరు? కరువు కష్టం తెలియకుండా చూసుకున్న అతన్ని మించిన రాజెవరు? హోమయాగాలతో వర్షం తెప్పించిన అతనికన్నా ప్రకృతిని అర్థం చేసుకున్న క్లైమటాలజిస్ట్ ఎవరు? అన్కంట్రోలబుల్ ఆర్పిఎంతో తిరిగే సుదర్శన చక్రాన్ని కంట్రోల్ చేసే అతనికి మించిన కైనెటిక్ ఇంజనీర్ ఎవరు? అతనొక ఫైటర్, సింగర్, టీచర్, వారియర్, వాట్ నాట్. He's everything. His aura is eternal. He's more than God to me. I worship His excellence. సార్, దేవుణ్ణి పూజించడం కన్నా అర్థం చేసుకోవడం అవసరమని నాకు మిమ్మల్ని చూసిన తర్వాత తెలిసింది సార్. ఇది నేను జీవితాంతం గుర్తుపెట్టుకునే విషయం. అడ్వాన్స్ టెలిస్కోప్ టెక్నాలజీ. పూర్వం దీన్ని పర్వతాల మీద వాడేవారు. సప్తరిషి నక్షత్ర సమూహం, శ్రీకృష్ణ తపోస్థలం.
శ్రీకృష్ణుడు తపోస్థలం అంటే చంద్రశీల పర్వతం. కార్తికేయ, ఈ కార్యానికి వైద్యుడైన శ్రీకృష్ణుడు ఎంచుకున్న మరో వైద్యుడు నువ్వే. ఈ ప్రయాణంలో ప్రకృతి అడుగడుగునా పరీక్ష పెడుతుంది. ఆ కార్యసాధకుడివి నువ్వేనా అని ప్రశ్నిస్తుంది. మానవాళిని కాపాడే మల్టిపుల్ టెక్నాలజీస్ అండ్ ఇన్ఫర్మేషన్ అతని కాలి కంకణంలో ఎన్క్రిప్ట్ చేయబడి ఉన్నాయి. దానికోసమే నీ ప్రయాణం. आप लोग आगे नहीं आ सकते। हाँ? दोनों तरफ से पुलिस वालों ने घेर लिया है। अपने हाथ ऊपर करके सरेंडर हो जाओ। मैं 10 लाख जीतता हूं। अपने आप को पुलिस के हवाले कर दो। అల్లుడు, ఏంటి మన పరిస్థితి? కార్తిక్, మనం 4 సైడ్స్ నుండి లాక్ అయ్యాం. ఇంకా ఎస్కేప్ అవ్వలేము. నువ్వు ఆలోచించకరయ్యా. నువ్వు ఆలోచిస్తా అంటేనే భయం వేస్తుంది. అల్లుడు, లొంగిపోదాం అల్లుడు, తప్పదు. తప్పదు అనడానికి మనం తప్పేం చేయలేదు మావా. ధర్మో రక్షతి రక్షిత. ముగ్ధ, సీట్ బెల్ట్. సులేమాన్, గట్టిగా పట్టుకోండి. భయంలో మన రైట్ సైడ్ ఎంత మంచి రూట్ ఉందని గమనించలేదు జీ. ఇది రోడ్ కాదు జీ, రివర్. నదే, ఇది నదే. మనం నది మీద వెళ్తున్నావా? నదే 3 తాటి చెట్లంత లోతుంటది. కార్తిక్ జీ, అది యాక్చువల్ గా నాకు ఈత రాదు. ముగ్ధా గారు, ఈ చలికి ఈత వచ్చిన ఎంత దూరం ఇస్తారండి? 3 తాడి చెట్లు అంత లోతుందంట. మీరు తాటి మట్టంత ఉన్నారు. కార్తిక్ జీ, ఇదంతా మంచుతో గడ్డగట్టిన నది. థిన్ ఐస్. అలా అని చెప్పి మనం భయపడిన అవసరం లేదు. మన ట్రక్తో పాటు మనది మొత్తం 2400 kgs. మనం 40 km/h స్పీడ్ మెయింటైన్ చేస్తే మనకి ప్రమాదమే లేదు. కార్తిక్ జీ, ఉరుగా! అల్లుడి గారు ఏదో చెప్తానికి వినొచ్చుగా. డిస్టర్బ్ చేయకు, నోరు మూసుకో. ఏంటి అల్లుడు, ఏమైంది? అదే అర్థం కావట్లేదు మావా. డీజిల్ అయిపోయింది జీ. ఇప్పుడు చెప్తావేంటి? ఇందాకే చెప్పొచ్చు అన్నారు కదా, చెప్తాం అనుకుంటేనే. కానీ ఫ్యూల్ ట్యాంక్ ఫుల్ చూపిస్తుంది కదా. ఒకసారి ఫుల్ కొట్టించక ముళ్ళు అక్కడ ఇరుక్కుపోయింది జీ. ఇప్పుడేంటి అల్లుడు పరిస్థితి? ఇది 10 సెకండ్ల కన్నా మన వేటికి వచ్చి పేరు చేయలేదు. ఆ బండ మీదకి వెళ్ళిపోవాలి. రండి, దిగండి. ముగ్ధ, బ్యాగ్.
వచ్చాయి. ఓకేనా? ఓకే. సులేమాన్ 10 మంది కళ, 15 ఏళ్ల కష్టం, 20 ఏళ్ల రీసెర్చ్ ఒక్కడు నాశనం చేశాడు. ప్రొఫెసర్ మొదలు పెట్టాడు, వీడు ముగించేలా ఉన్నాడు. ఆ డాక్టర్ జాతక బలం ఏంటి దేవేంద్ర శర్మ? కొండలు వేశాను, మృత్యు ఘడియలు ఆరంభమయ్యాయి. పోన్లే, బండితో పాటు గండం కూడా పోయింది. బండి నాది, గండం మీది. Thank God. చాలా పెద్ద ప్రమాదమే తప్పింది. నలుగురు కాపాడింది నీ బండి, బాధపడకో. ప్రమాదం తప్పడం కాదు, ప్రమాదాన్ని ఎంట పెట్టుకుని తిరుగుతున్నాం. రేయ్, అది చెయ్యి. ఇచ్చే కార్తిక్ ప్లీజ్. ఇంత దూరం వచ్చింది వీడికి ఇవ్వడానికా? అయితే చచ్చిపో. కార్తిక్, నువ్వు బ్రతికుంటే ఎప్పటికైనా సాధిస్తావు. అర్థం చేసుకో ప్లీజ్. అల్లుడు ఇచ్చేయి. నిజమే, వీడు బతుకుంటే ఎప్పటికైనా సాధిస్తాడు.
నిమిషాలు అయింది. చంపట్లేదు, కదలట్లేదు. ఆకలేస్తుందేమో జీ. అప్పుడు కృష్ణుడు విగ్రహం చూసి ఆగిపోయాడు, ఇప్పుడు పక్షులను చూసి ఆగాడు. అల్లుడు కృష్ణపక్షం. ఈ గడియల్లో ఎలాంటి హింసకి పాల్పడరు. మాకు ఈ ఆఫర్లు కూడా ఉన్నాయి. హే కృష్ణ, ఇన్నాళ్ళు నిన్ను పూజ చేసినందుకు వెంటిక వాసులో నన్ను కాపాడావా? అంటే ఇంకా 24 గంటలు మనల్ని ఏం చేయడా? ఏం చేయడు. మామా, ఒక 2 అడుగులు వెనక్కేసి చూడు. ఆపనాలుడు. నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ 24 అవర్స్ వీటితోనే మన సంసారం. పదండి. స్వామీజీ ఆడొక్కడు మన నలుగురం అయితే బుద్ధుకు చంపచ్చు కదా. ఒరే దరిద్రుడా, వాడికి భాష రాలేదు కానీ సరిపోయింది. లేకపోతే మన నలుగురికి ఇక్కడే మంచులో మంచు పిండాలు పెట్టేవాడు. అంటే పదవండి పద. అంత పైకి ఎక్కాలా? నేను ఎక్కడ పోతుందండి అల్లుడు. పట్టేసింది నాయన. అబ్బో, ఓకే ఏం ఓకేలే పద. మీరందరూ ఇక్కడే ఉండండి. అక్కడ వరకు నేను వెళ్ళేసి వస్తాను. ముగ్ధ పట్టుకో. కార్తీక్, నువ్వు ఒక్కడివే వెళ్ళడం ఏంటి? నేను కూడా వస్తా. కృష్ణపక్షానికి ఇంకా సమయం ఉంది. నీకు కావాల్సిన నెమలి బొమ్మ ఇక్కడే ఉంది. నీది రుణం తీర్చలేని సాయం ముక్త. ఆ పని నాది. అంతవరకు ఇలా బాధ్యత నీది. జగన్నాథ. శుభకృత శ్రావణం ముగిసేలోగా నువ్వు ఆ కంకణాన్ని సాధించాలి కార్తికేయ. ఒరే కార్తికు, మనం దేనికి నిరాశ పడాల్సిన పని లేదురా. బలహీనమైనది పరిస్థితులు మాత్రమే, మనం కాదు. ఇది కంకణం ప్రయాణించిన మార్గాన్ని, నువ్వు చేరుకోవాల్సిన గమ్యాన్ని చూపిస్తుంది.
మామ ఓకేనా అల్లుడు క్షేమేనా ఏంటి మామ అభిరా ఎక్కడా ఇందాకటి వరకు మా వెనకే ఉండాలరా మరి ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడ మిస్ అయిపోయాడు కార్తిక్ ఇంతకీ మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి వాడి చావు ప్రకృతికి వదిలి చాలా తప్పు చేశావు. కార్యసాధకులకి ప్రకృతి సాయం చేస్తుంది తప్పించి కీడు చేయదు. కష్టం వాడిది, కానీ కార్యం నాది. అల్లుడు ఇంత ముచ్చటైన మాధవుడికి మురళి లేదేంట్రా కృష్ణపక్షం గడియలు ముగిశాయి. నేను దేవుడు వస్తువు కోసం వెళ్ళడం లేదు, దేవుడు ఆజ్ఞ మీద వెళ్తున్నాను. కొన్ని కోట్ల మంది ప్రాణాలు దీంతో ముడిపడి ఉన్నాయి. దయచేసి అర్థం చేసుకోండి.
దేవుణ్ణి కాదు, డాక్టర్ని. దేవుణ్ణి కొలిచేవారెందరు, కానీ ఆ దేవుడు ఎన్నుకునేవారు ఒకరో ఇద్దరు. అసలు ఈ కంకణం నిజంగా దేవునికి చెందినదేనా, లేక భారత ప్రభుత్వం ఎప్పటిలాగే తన పునాదుల్ని దేవుళ్ళని నిజమని నిరూపించే ఇంకొక ట్రిక్ అని నాస్తిక పట్టభద్రులు, అగ్రరాజ్యాలు సందేహం లేవనెత్తారు. దానికి భారతీయ శాస్త్రవేత్తలు ఇంటర్నేషనల్ రేడియో కార్బన్ క్యాలిబ్రేషన్ కర్వ్స్ అనే అధునాతన టెక్నాలజీతో అది 5118 క్రితం దానికి ఖచ్చితమైన సమాధానం ఇచ్చారు. ఆ కంకణంలో సంక్షిప్తం చేస్తున్న సమాచారం రాబోతున్న ఎన్నో విపత్తులకి, మహమ్మారులకి పరిష్కారమని తెలియడంతో పాటు నింగి, నీరు, నేల కలుషితం చేయకుండా పురోగతి సాధ్యమని చెప్పే జ్ఞానం కూడా అందులో పొందుపరుచుండడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న విషయం. డాక్టర్ బై డిగ్రీ, ఎక్స్ప్లోరీస్ బై డిఎన్ఏ. అతన్ని వెతుక్కుంటూ సమస్యలు వస్తే అతను సమాధానాలు వెతుక్కుంటూ వెళ్తాడు. ఈ రోజు దేశం మొత్తం మాట్లాడుకుంటున్న చారిత్రాత్మక పరిష్కారం కనుక్కున్న డాక్టర్ కార్తికేయని ప్లీజ్ వెల్కమ్ విత్ బిగ్ అప్లాస్. After all this, you deserve a place in the secret society. పద కార్తిక్, ప్రపంచాన్ని వెళ్దాం. ఆఫ్టర్ ఆల్ దిస్ యూ డిజర్వ్ అ క్రూయల్ డెత్. 14 సంవత్సరాల జైలు శిక్ష నిమిషాల్లో చనిపోయే ఊరి శిక్ష కాదు. ఇది నేను తెలుసుకున్న జ్ఞానం. ఇది మనం కాపాడుకోవాల్సిన జ్ఞాన సంపద. అభివృద్ధి పేరుతో మన నమ్మకాల్ని హేళన చేసి మనం ముందుకెళ్తున్నాం అనుకుంటున్నాం, కానీ నిజానికి మన పునాదుల్ని నిర్లక్ష్యం చేసి ఎక్స్క్యూజ్ మీ, మన పురాణాల్ని ప్రశ్నిస్తూ, నమ్మకాల్ని హేళన చేస్తూ, దేవుణ్ణి నమ్మని నీకు ఈ సడన్ రియలైజేషన్ రికగ్నిషన్ కోసమా? సాందీపమునితో గోవర్ధనగిరి ఎక్కక ముందు ఉద్ధవుడు చూసిన కృష్ణుడు, గోవర్ధనగిరి దిగిన కృష్ణుడు ఒకరు కాదు. అలాగే జర్నీ స్టార్ట్ అవ్వక ముందు నేను, ఇప్పుడు ఒకే మనిషిని కాదని, నేను తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం చేసుకున్నాను. నేను దేనికి ద్వేషిని కాదు, సత్యాన్వేషిని. దేవుడునికి భక్తులు ఎలాగైతే ప్రశ్నించకుండా నమ్ముతారో, అలాగే మనలో చాలా మంది సైన్స్ని కూడా ప్రశ్నించకుండా నమ్ముతారు. పేర్లు మాత్రమే వేరు, కానీ ఆలోచన ఒకటే. శక్తి సామర్థ్యాలతో పాటు బుద్ధి, గుణం ఉండటం వల్లే రాముడు, శివుడు, శ్రీకృష్ణుడు దేవుళ్ళయ్యారు. ఇది మైథాలజీ కాదు, హిస్టరీ. ఇది మన చరిత్ర. ఎవ్వరి నమ్మకంతో పని లేని నిజం. దే ఆర్ నాట్ జస్ట్ అవర్ గాడ్స్ బట్ ఆల్సో అవర్ యాన్సెస్టర్స్. దానికి ఇదే చిన్న నిదర్శనం. సమస్య మనిషి మేధస్సుకు మించున్నప్పుడు దానికి ప్రకృతే సమాధానం చెప్తుంది. చిత్తశుద్ధితో చేసే ప్రతి పనికి ప్రళయం కూడా తల వంచుతుంది. మనిషి తన మేధస్సుని 1% వాడితే సంపాదన, 10% వాడితే సేవ, అదే 100% వాడితే దైవం.
చిన్న విషయం అనుకుంటున్నావా? అరేబియన్ సముద్రం నుండి అట్లాంటిక్ మహాసముద్రం వరకు ముడిపడిన ఒక మహా చరిత్ర. ఒక కంకణం సాధించి నాకన్నా గొప్పవాడిని అనుకుంటున్నావా? నా అన్వేషణ అరేబియా సముద్రంతో ఆగిపోయేంత చిన్నది కాదు. అట్లాంటిక్ సముద్రంలో నా భారతదేశ ఆనవాలను వెతికే అంత. ఏం చేస్తావురా? వచ్చే కృష్ణపక్షం వరకు బతకడానికి ట్రై చేయి. అభీరులు వదలరు. ప్రభుత్వ విశిష్ట సలహాదారు, వివిధ రంగాల్లో తన సేవలు అందించిన ప్రముఖ డాక్టర్ శంతను ముఖర్జీ తన ఎస్టేట్ లో అర్ధరాత్రి దారుణంగా చంపబడ్డారు. కారణాలేంటి, దీని వెనుక ఎవరున్నారు అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది. అతని హఠాన్ మరణానికి విద్యా వైద్య రంగాలు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాయి. సోను, బాబాయ్ ఎక్కడే? 2 రోజుల నుంచి ఫోన్ కలవట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ప్రయాణం ఇక్కడితో ఆగదు. మరో అధ్యాయం మొదలవక తప్పదు.